ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం యెహోషువ 17వ అధ్యాయము. మనష్షే యోసేపు పెద్ద కుమారుడు గనుక అతని గోత్రమునకు అనగా మనష్షే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చీట్ల వలన వంతు వచ్చెను. అతడు యుద్ధవీరుడైనందున అతనికి గిలాదును బాషానును వచ్చెను. మనష్షీయులలో మిగిలిన వారికి అనగా అబియజరీయులకును హెలకీయులకును అస్రీయేలీయులకును షెకెమీయులకును హెపెరీయులకును షెమీదీయులకును వారి వారి వంశముల చొప్పున వంతు వచ్చెను. వారి వంశములను బట్టి యోసేపు కుమారుడైన మనష్షే యొక్క మగ సంతానమిది. మనష్షే ముని మనముడును, మాకీరు ఇను మనముడును, గిలాదు మనముడును, హెపెరు కుమారుడును అయిన సెలోపెహాదుకు కుమార్తెలేగాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని నూను కుమారుడైన యెహోషువ ఎదుటికిని ప్రధానుల ఎదుటికిని వచ్చి మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యమియ్యవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినని మనవి చేయగా యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములిచ్చెను. కాబట్టి యొర్దాను అద్దరినున్న గిలాదు బాషానులు గాక మనష్షీయులకు 10 వంతులు హెచ్చుగా వచ్చెను. ఎలయనగా మనష్షీయుల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను. గిలాదు దేశము తక్కిన మనష్షీయులకు స్వాస్థ్యమాయెను. మనష్షీయుల సరిహద్దు ఆషేరు నుండి షెకెమునకు తూర్పుగానున్న మిక్మెతా వరకును దక్షిణమున ఏన్ తప్పూయ నివాసుల వైపునకు వ్యాపించెను. తప్పూయ దేశము మనష్షీయులదాయెను. అయితే మనష్షీయుల సరిహద్దులోని తప్పూయ ఎఫ్రాయిమీయులదాయెను. ఆ సరిహద్దు కానాయేటి దక్షిణ దిక్కున ఆ ఏటి వరకు వ్యాపించెను. మనష్షీయుల ఊళ్లలో ఆ ఊళ్లు ఎఫ్రాయిమీయులకు కలిగెను. అయితే మనష్షీయుల సరిహద్దు ఆ ఏటికి ఉత్తరముగా సముద్రము వరకు వ్యాపించెను. దక్షిణ భూమి ఎఫ్రాయిమీయులకును ఉత్తర భూమి మనష్షీయులకును కలిగెను. సముద్రము వారి సరిహద్దు. ఉత్తర దిక్కున అది అషేరీయుల సరిహద్దుకును, తూర్పు దిక్కున ఇస్సాకారీయుల సరిహద్దుకును నడిచెను. ఇస్సాకారీయుల ప్రదేశములోను అషేరీయుల ప్రదేశములోను బేత్షెయాను దాని పురములను, ఇబ్లెయామును దాని పురములను, దోరు నివాసులను దాని పురములను, ఎందోరు నివాసులను దాని పురములను, తానాకు నివాసులను దాని పురములను, మెగిద్దో నివాసులను దాని పురములను అనగా 3 కొండల ప్రదేశము మనష్షీయులకు కలిగియున్నది. కనానీయులు ఆ దేశములో నివసింపవలనని గట్టి పట్టుపట్టియుండిరి గనుక మనష్షీయులు ఆ పురములను స్వాధీనపరచుకొనలేకపోయిరి. ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి గాని వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు. అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతో, మాకేలా ఒక్క చీటితో ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి, మేము ఒక గొప్ప జనమే గదా, ఇదివరకు యెహోవా మమ్మను దీవించనని మనవి చేయగా యెహోషువ, మీరు గొప్ప జనము గనుక ఎఫ్రాయిమీయుల యొక్క మన్యము మీకు ఇరుకుగా నున్న ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీయుల దేశములోను రెఫాయీయుల దేశములోను మీకు మీరే చెట్లు నరుకుకొనుడని వారితో చెప్పెను. అందుకు యోసేపు పుత్రులు, ఆ మన్యము మాకు చాలదు, అదియుగాక పల్లపు చోటున నివసించు కనానీయులకందరికీ అనగా బెత్షెయానులోని వారికిని దాని పురములలోని వారికిని యెజ్రెయేలు లోయలోని వారికిని ఇనుప రథములున్నవనిరి. అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిమీయులను మనష్షీయులను చూచి, మీరు ఒక విస్తార జనము, మీకు అధిక బలము కలదు, మీకు ఒక్క వంతు చీటియే కాదు, ఆ కొండ మీదే, అది అరణ్యము గనుక మీరు దానిని నరకుడి, అప్పుడు ఆ ప్రదేశము మీదగును. కనానీయులకు ఇనుప రథములుండినను వారు బలవంతులై ఉండినను మీరు వారి దేశమును స్వాధీనపరుచుకొనగలరనెను. యెహోషువ
18వ అధ్యాయము. ఇశ్రాయేలీలు ఆ దేశమును స్వాధీనపరుచుకొనిన తరువాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. ఇశ్రాయేలీలలో స్వాస్థ్యములు ఇంక పొందని 7 గోత్రములు ఉండెను. కావున యెహోషువ ఇశ్రాయేలీలతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొన వెళ్లకుండా మీరెన్నాళ్లు తడువు చేసెదరు? ప్రతి గోత్రము నుండి 3 మనుషులను నా యొద్దకు రప్పించిన ఎడల నేను వారిని పంపెదను. వారు లేచి దేశ సంచారము చేయుచు ఆయా స్వాస్థ్యముల చొప్పున దాని వివరమును వ్రాసి నా యొద్దకు తీసుకొని వచ్చెదరు. వారు 7 అంతలుగా దాని పంచుకొందురు. యూదా వంశస్థులు దక్షిణ దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచియుండవలెను. యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచియుండవలెను. మీరు 7 వంతులుగా దేశ వివరమును వ్రాసి నా యొద్దకు తీసుకొని రావలెను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతు చీట్లు వేసెదను. లేవీయులకు మీ మధ్య ఏ వంతునూ కలగదు. యెహోవాకు యాజక ధర్మము చేయుటే వారి స్వాస్థ్యము. గాదీయులను, రూబేనీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును యొర్దాను అవతల తూర్పు దిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చిన స్వాస్థ్యములను పొందియున్నారు. ఆ మనుషులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును వ్రాయుటకు వెళ్లబోవు వారితో, మీరు ఆ దేశములో బడి నడుచుచు దాని వివరమును వ్రాసి నా యొద్దకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేయించదననగా ఆ మనుషులు వెళ్లి దేశ సంచారము చేయుచు 7 వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకములో వ్రాసి షిలోహులోని పాళెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చిరి. వారి కొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలీలకు దేశమును పంచిపెట్టెను. బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున వంతు చీటి వచ్చెను. వారి చీటి వలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకును యోసేపు పుత్రుల సరిహద్దుకును మధ్య నుండెను. ఉత్తర దిక్కున వారి సరిహద్దు యొర్దాను మొదలుకొని యెరికో ఉత్తర దిక్కున పోయి పడమరగా కొండల దేశము వరకు వ్యాపించెను. దాని సరిహద్దు బేతావెను అరణ్యము వరకు సాగెను. అక్కడ నుండి ఆ సరిహద్దు లూజు వైపున అనగా బేతెలను లూజు దక్షిణము వరకు సాగి క్రింది బేత్ హోరోనుకు దక్షిణముననున్న కొండమీది అతారోతు అద్దారు వరకు వ్యాపించెను. అక్కడ నుండి దాని సరిహద్దు దక్షిణమున బేత్ హోరోనుకును ఎదురుగానున్న కొండ నుండి పడమరగా దక్షిణమునకు తిరిగి అక్కడ నుండి యూదా వంశస్థుల పట్టణమైన కిర్యాత్బాలు అనగా కిర్యత్యారీము వరకు వ్యాపించెను. అది పడమటి దిక్కు. దక్షిణ దిక్కున కిర్యత్యారీము కొన నుండి దాని సరిహద్దు పడమటి దిక్కున నెప్తోయ నీళ్ల యూట వరకు సాగి ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయలోనున్న బెన్ హిన్నోము లోయ ఎదుటనున్న కొండ ప్రక్కన నుండి దక్షిణ దిక్కున బెన్ హిన్నోము లోయ మార్గముగా యెబూసీయుల ప్రదేశము వరకు సాగి ఏన్ రోగెలు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కు నుండి ఏన్ షెమెషు వరకు వ్యాపించి అదుమ్మీమునకు ఎక్కుచోటికి ఎదురుగానున్న గెలీలోతు వరకు సాగి రూబేనీయుడైన బోహను రాతి యొద్దకు దిగెను. అది ఉత్తర దిక్కున మైదానమునకు ఎదురుగా వ్యాపించి అరాబా వరకు దిగి అక్కడ నుండి ఆ సరిహద్దు ఉత్తర దిక్కున బేత్ హోగ్లా వరకు సాగెను. అక్కడ నుండి ఆ సరిహద్దు యొర్దాను దక్షిణ దిక్కున ఉప్పు సముద్రము యొక్క ఉత్తరాఖాతము వరకు వ్యాపించెను. అది దక్షిణ దిక్కున దానికి సరిహద్దు. తూర్పు దిక్కున యొర్దాను దానికి సరిహద్దు. దాని చుట్టూనున్న సరిహద్దుల ప్రకారము బెన్యామీనీయులకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము ఇది. బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవేవనగా యెరికో, బేత్ హోగ్లా, యెమెక్కెసీను, చేతరాబా, శెమరాయిము, బేతెలు, అవీము, పారా, ఒప్రా, కెపరమ్మోని, ఓప్ని, గెబా అనునవి. వాటి పల్లెలు పోగా 12 పట్టణములు. గిబియోను, రామా, బెయేరోతు, మిస్పే, కెఫీరా, మోసా, రెకెము, ఇర్పెయేలు, తరలా,
సేలా, ఎలెపు, యెరూషలేము అనబడిన యెబూసి, గిబియా, కిర్యతు అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. వారి వంశముల చొప్పున ఇది బెన్యామీనీయులకు కలిగిన స్వాస్థ్యము. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. వృద్ధిని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములని, యవనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటివారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. అయితే నిజముగా అనాథయైన విధవరాలు ఏకాకి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షణ నుంచుకొని విజ్ఞాపనలయందును ప్రార్థనలయందును రేయింబగళ్ళు నిలకడగా ఉండును. సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రతుకుచుండియు చచ్చినదైయుండును. వారు నిందారహితులైయుండునట్లు ఇలాగు ఆజ్ఞాపించుము. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటివారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసినవాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడైయుండును. 60 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు లేక ఒక్క పురుషునికే భార్యయై సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయు బూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరని తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్ధకురాండ్రగుటకు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు వదరుబోతులను పరుల జోలికి పోవు వారగుటకును నేర్చుకొందురు. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరుచున్నాను. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాండ్రుండిన ఎడల సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయము చేయుటకై దానిమీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయము చేయవలెను. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. ఇందుకు నూర్చెడి యొద్ద మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. 2-3 సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకుము. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపుము. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీయు చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. త్వరపడి ఎవని మీదనైనను హస్తనిక్షేపణము చేయకుము. పాపములలో పాలివాడవైయుండకుము. నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. మరికొందరి పాపములు వారి వెంట వెలుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి. బయలుపడనివి దాచబడనేరవు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము.
దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమను కాడి క్రింద ఉన్నవారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తునీకరింపక తమ సేవాఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనైయున్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. ఎవడైనను మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమీయూ ఎరగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. మనమీ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమయ్యుండి వీటితో తృప్తి పొందియుందుము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోనూ ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైయున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక. ఆమేన్. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసికొనుచు మేలు చేయు వారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడైయుండునుగాక. కీర్తనల గ్రంథం 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను
నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతికారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచియున్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డివలెనున్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దానిమీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుసరించి నడుచుకొను వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచియున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. చాలును నాకీ లోకములో, యేసు చాలును నాకీ లోకములో. నా యేసు వలె ఇంకా ఎవరు లేరు, నా యేసు వలె ఇంకా ఎవరు లేరు. యేసు చాలును నాకీ లోకములో, యేసు చాలును నాకీ లోకములో. తల్లిదండ్రి నన్ను విడిచినను, నా తండ్రి అయినా యేసు విడువాడెప్పుడు, నా తండ్రి అయినా యేసు విడువాడెప్పుడు. యేసు చాలును నాకీ లోకములో, యేసు చాలును నాకీ లోకములో. శ్రమలు నాకు వచ్చినను, దుఃఖ శ్రమలు నాకు వచ్చినను, తగిన సహాయము నిచ్చి బ్రోచున్,
తగిన సహాయము నిచ్చి బ్రోచున్ యేసు చాలును నాకీ లోకములో యేసు చాలును నాకీ లోకములో ఇబ్బంది ఇరుకులు వచ్చినను ఇబ్బంది ఇరుకులు వచ్చినను శ్రేష్ఠమిత్రుని వాళ్ళే ప్రేమించిన శ్రేష్ఠమిత్రుని వాళ్ళే ప్రేమించిన యేసు చాలును నాకీ లోకములో యేసు చాలును నాకీ లోకములో అతి మధురమైన తేనె కంటే అతి మధురమైన నీ నామమే గాక వేరేది లేదు నీ నామమే గాక వేరేది లేదు యేసు చాలును నాకీ లోకములో యేసు చాలును నాకీ లోకములో పదివేల మందిలో శ్రేష్ఠుడవు 10,000 మందిలో శ్రేష్ఠుడవు 10,000 రత్నాల కంటే నాకానందం 10,000 రత్నాల కంటే నాకానందం యేసు చాలును నాకీ లోకములో యేసు చాలును నాకీ లోకములో మాటలు మారని యేసు స్వామి మాటలు మారని యేసు స్వామి తొట్టిల్లకుండా కాపాడ శక్తుడు తొట్టిల్లకుండా కాపాడ శక్తుడు యేసు చాలును నాకీ లోకములో యేసు చాలును నాకీ లోకములో మాయాలోకములో నాకాశ లేదు మాయాలోకములో నాకాశ లేదు నా యేసునితో నిత్యవాసము చేతును యేసునితో నిత్యవాసము చేతును యేసు చాలును నాకీ లోకములో చాలును నాకీ లోకములో ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది.
Please follow us.